ఆచి చికెన్ మసాలా. న్యూస్ నిజామాబాద్ లో కాంగ్రెస్ ఆఫీస్ కి భూమి పూజ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. త్యాగం అంటే కాంగ్రెస్ పార్టీదే అన్నారు పీసీసీ చీఫ్. 2 సార్లు ప్రధాని పదవిని సోనియా కుటుంబం వదులుకుందని చెప్పారు. బీజేపీ వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదని తెలిపారు. దేశాన్ని కులాలు మతాలు పేరిట విచ్ఛిన్నం చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సర్పంచ్ పదవి వదులుకోవాలంటే బాణం మీదకి వస్తుంది. అలాంటిది ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసి ఒక మేధావి అయినట్టు మన్మోహన్ సింగ్ గారి చేతిలో పెట్టినారు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. త్యాగం అంటే కాంగ్రెస్ పార్టీ. పెద్ద మాటలు చెప్తున్న మోడీ గారికి నేను అడుగుతా ఉన్నాను, ఒక్కడంటే ఒక్కడున్నాడా స్వాతంత్రోద్యమంలో బీజేపీ నాయకుడు? ఆనాడు ఇదే విహెచ్పి, ఇదే ఆర్ఎస్ఎస్, ఇదే జనసంఘ్ బ్రిటిష్ పాలననే ముద్దు, మాకు స్వాతంత్రం వద్దు అన్నట్టు నాయకులు ఇలా దేశం గురించి త్యాగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. ఒక్కడంటే మిత్రులు ఒక్కడు స్వాతంత్రంలో పాల్గొనలే. ఆనాడు స్వాతంత్రం చేసింది గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు. దేశాన్ని ఇలా కులాల మతాల పేరిట విచ్ఛిన్నం చేస్తూ సామాన్యుడికి ప్రభుత్వం దూరమైంది. బీజేపీ ప్రభుత్వం అదానీ అంబానీ లాంటి పెత్తందాలను పేసిపోసింది తప్ప సామాన్యుడికి ఎక్కడ కూడా లాభం చేకూర్చిన పని చేయలే. ఇలా పెట్రోల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, కిరోసిన్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, పప్పులు ఉప్పు దినుసులు కూరగాయలు ఏ రకంగా ఉన్నాయి, ఏదైనా సామాన్యుడి చీరలో ఉందా అని అడుగుతా ఉన్నా. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు మహేష్ గౌడ్. కవిత ప్రశ్నలకి సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఇంట్లో కుటుంబ పంచాయతీ, ఆస్తి తగాదాలు ఉన్నాయని, తెలంగాణలో బీజేపీ అనే మొక్క మొలకెత్తదు అన్నారు మహేష్ గౌడ్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నీలూరు నుంచి ఆశల పల్లకిలో ఊయలూపిన కేసీఆర్ ఇలా ప్రజలు ఫలాన్ని చిత్రించి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కవిత గారు పార్టీ పెట్టి ఆనాడు జరిగిన దోపిడీ మీద స్పందిస్తూ ఉంటే వారికి జవాబు చెప్పలేని పరిస్థితులు కేసీఆర్ సతమతం అవుతా ఉన్నారు. కుటుంబ తగాద, ఆస్తి తగాద తేల్చుకోలేని వ్యక్తులు ఇలా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఏం చేస్తారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మొలకెత్తదు. రాష్ట్ర పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. మతవాద శక్తులు 7 సీట్లు 8 సీట్లు పరిమితం అవుతారు తప్ప ఈ రాష్ట్రాన్ని పాలించే స్థాయికి రారు అనే మాట నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, నాకు భరోసా ఉంది. మీ అందరి బలంతో ఇలా చెప్తా ఉన్నాను. భూపతిరెడ్డి గారు చెప్పినట్టుగా 100కు పైగా సీట్లతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ ఖర్గే గారి మార్గదర్శనంలో వచ్చే ఎన్నికల్లో 100కు సీట్లు పైన గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇది కానుకగా రాహుల్ గాంధీ ఖర్గే గారికి అప్పచెప్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.